ఒక ఊరికి చివర ఒక చెట్టు దగ్గర ఒక విషసర్పం ఉండేది, త్రాచుపాము. అది అటుపక్క ఎవరైనా వచ్చినా వాళ్ళని భయపెట్టేది, కాటు వేసేది. ఎవరు కూడా ఆ చెట్టు దరిదాపులు రావడానికి భయపడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక సాధువు ఆ చెట్టు దగ్గరికి వస్తే ఆ సహజంగానే ఆ పాము భయపెట్టబోతుంది. ఇప్పుడు ఆ సాధువు ఆ పాముతోటి, నువ్వు నీ స్వభావాన్ని మార్చుకో, మంచి పేరు తెచ్చుకోవాలి, భయపెట్టడం వల్ల నీకు చాలా చెడు పేరు వస్తుంది అని చెప్తాడు. అప్పటి నుంచి ఆ పాము ఎవరిని కాటేయకూడదని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత గ్రామస్తులు కూడా గమనిస్తారు ఈ పాము ఏమీ చేయట్లేదు అని చెప్పి. అప్పటి నుంచి దాన్ని ఆడుకోవడం మొదలు పెడతారు. దాంతో దాన్ని తోక పట్టుకుని తిప్పడము, దాని మీద రాళ్ళు వేసడము, అలా ఆ పావుకు కూడా జరగకుండా పావుని అందరూ కూడా ఏడిపించడం మొదలు పెడతారు. దాని జీవితం చాలా దుర్భరం అయిపోద్ది. కొన్నాళ్ళ తర్వాత మళ్ళా ఆ సాధువు గారు వస్తారు ఇక్కడికి. ఈ పాము స్థితిని చూసి ఎలా ఉన్నాడంటే, మీరే కదని చెప్పారు ఎవరిని బెదిరించొద్దు, ఎవరిని కాటేయొద్దని. అది తీసుకుని లోకుగా తీసుకుని నన్ను వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారంటే అప్పుడు సాధువు చెప్తాడు, పిచ్చితానా, నేను మీకు ఏం చెప్పాను, ఆటు వేయొద్దని చెప్పాను, కొట్టొద్దని చెప్పాను కదా, వాళ్ళని భయపెట్టాలి, అంతేగాని హాని చేయకూడదు అని చెప్తాడు. అప్పటి నుంచి మళ్ళా అది కొట్ట మొదలెడితే అక్కడి నుంచి దూరంగా పారిపోవడం మొదలు పెడతారు. అందరూ కూడా భయపడడం మొదలు పెడతారు. తల్లిదండ్రులు పిల్లలకి భయభక్తులు నేర్పించాలి. పెద్దవాళ్ళంటే గౌరవం, భయం ఉండేలా చూడాలి. అందుకే మనం అతిగా గారాబం చేయకూడదు. ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళ పట్ల కొంచెం కఠినంగానే ఉన్నట్టుగా నటించాలి. ప్రేమను మనసులో ఉన్న దాన్ని ప్రదర్శించకుండా వాళ్ళని మంచి స్థితిలోకి తీసుకువెళ్ళాలి అంటే మనమంటే వాళ్ళకు కొంచెం భయము, భక్తి ఉండేలా చూసుకోవాలి.